తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చేయూత పింఛన్ల లైన్ అథెంటికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 25వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు చేశారు. బండ్లగూడ మండలం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్దారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుతో ఎంఆర్ఓ కార్యాలయం లేదా సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్లి లైవ్ అథెంటికేషన్ పూర్తి చేయించుకోవాలని కోరారు. లైవ్ అథెంటికేషన్ చేయించుకోని పక్షంలో పింఛన్ హోల్డ్లో పెట్టే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పెన్షన్దారులకు అందరికీ ముఖ్య గమనిక, మనకి 15 మే నెల 2026 నాడు మనకి ఫోటో అథెంటికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నెల సమయం ఇచ్చారు. 15 జూన్ 2026కి మొదటి విడతగా ముగింపు అయిపోయింది సమయము. ఆ తర్వాత 22 జూన్ 2026 వరకు అంటే ఇవాళ వరకు ఇచ్చారు. ఇంకా మనకి టార్గెట్ కంప్లీట్ కాలేదనే ఉద్దేశంతో మనకి 25వ తారీఖు జూన్ మాసము 2026 వరకు టైం ఇచ్చారు, సమయం ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం ఎవరు కూడా వృధా చేయకుండా పెన్షన్దారులు, వితంతుదారులు, అదేవిధంగా వృద్ధాప్యులు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే వికలాంగులు, మరి అదేవిధంగా సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ వస్తున్నటువంటి వారు మాత్రమే కార్యాలయంకి వచ్చేసి వాళ్ళ ఫోటో అథెంటికేషన్ చేయించుకోవాలి. ఇది బండ్లగూడ మండలంలో మొత్తం 29,817 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 19,394 మంది మాత్రమే అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా 10,423 మంది పెండింగ్లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న పింఛన్దారులు వెంటనే స్పందించి గడువు ముగిసేలోపు తమ వివరాలను ధృవీకరించుకోవాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.